ఎంవీఎల్ యువజ్యోతి శ్రోతలకు నమస్సులు. జనవరి 23 పుష్యశుద్ధ త్రయోదశి. నాన్న అలసిపోయి నిద్రించిన రోజు. నాన్న, మీరంటే మాకందరికీ చాలా ఇష్టం. అందుకే ఈసారి మీకు చాలా ఇష్టమైన విషయం. కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, రెంటితో పాటు మనసును కూడా కట్టిపడేసేది సినిమా. చురకలా తగిలిన, మెరుపులా తొలగిన, పున్నమిలా విరిసిన మనసును సోకుతుంది సినిమా. అందుకే అది మూకీ అయినా టాకీ అయినా, అర్థం కాని భాషలో ఏకటాకీగా మోగిన, కంటితో విని చెవులతో చూసేలా చేస్తుంది. చెరగని సంతకం చేస్తుంది. మంచి పుస్తకంలాగే మంచి సినిమా కూడా జీవితమంతా పరిమళిస్తుంది. డైరీలో ఫ్రేము కట్టించుకోదగిన పేజీలా తలపులలో తరలిస్తుంది, రవళిస్తుంది. అలాంటి గుణం అన్ని సినిమాలకు ఉండాలనుకోవడం పేరాశ. జీవితంలో కొన్ని వెన్నెల రాత్రులు, అందులో కొన్ని మాత్రమే తేనె సోనలు. వేళ్ళు చాలని అంకెలు లెక్కబెట్టడం కష్టం. కలలో మెలకువ, మెలకువలో కళ. విజయవారి మాయాబజార్. సినిమా చూసి బయటకొచ్చాక ఇందులో పాండవులేరి అనుకుంటే, లేకుండా భారతం ఎలా తీశారబ్బా అని ఆశ్చర్యం కలుగుతుంది. అది రచయిత దర్శకుల వైష్ణవ మాయ. పరబ్రహ్మ ప్రార్థన నేపథ్య సంగీతంగా, సంప్రదాయబద్ధంగా మొదలైన సినిమా నీవు జరిపించేటి నీ చిత్రకథలు వ్రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్ధిల్లగలరు, సుఖశాంతులను కలిగి శోభిల్లగలరు అని మంగళప్రదంగా ముగిసింది. శశిరేఖ అభిమన్యులకు పెళ్లి జరగాలి. అయిన సంబంధం అందరికీ ఇష్టం. ఆటంకం లేదన్నట్లు శ్రీ కరుల దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ అని దీవెనలు దొరికాయి. తల్లి రేవతి సకల సౌభాగ్యవతి. తండ్రి బలరాముడు అడుగకే వరములుడు దేవుడు కావటంతో జూదంలో ఓడిపోయిన పాండవులు అడవుల పాలయ్యాక కథ మలుపు తిరిగింది. సిరి తొలగిన సుభద్ర కొడుకుతో పుట్టింటికి చేరింది. కౌరవుల్ని పొడిచేస్తా చంపేస్తా అని వెళ్ళిన బలరాముడు పొగడ్తల అగడ్తలో పడి శశిని రారాజు కోడల్ని చేస్తానని మాట ఇచ్చి వచ్చాడు. సిరి సంపదలకు మురిసే రేవతికి భర్త నిర్ణయంలో దోషం కనబడలేదు. మేనరికాలు, చిన్నప్పటి వాగ్దానాలు ఉన్నంతకాలం ఈ కథ పచ్చగానే ఉంటుంది. అందుకనే నేటి చూపుతో రూపుదిద్దారు దర్శక రచయితలు. దాంతో నాటి పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులకు ఆత్మీయంగా మారాయి. గారాము చేసే రుక్మిణి, మహిమలు గల కృష్ణుడు నడుం కట్టి శశి పెళ్లి జరిపించారని కథకి కావలసిన పునాది తొలి పాటలోనే వేశాడు పింగళి. ఆనక ఉద్యానవనాలు తిరిగినా, ఊరు దాటి ఘటోత్కచుడి ఆశ్రమం చేరినా, తిరిగొచ్చి వంటింటి విందులో బైఠాయించిన, వియ్యాల వినోదాలలో ఎంతసేపు సాగినా కథ ఆగినట్లు కనబడదు. అది దర్శకుడు స్క్రీన్ ప్లేలో, రచయిత స్క్రిప్టులో చూపిన విశ్వరూపం. పెద్ద మనుషులు లాంటి సాంఘికమైన, జగదేక వీరుని కథ లాంటి జానపదమైన కథకొకటే రూలు. ఆ గీత దాటితే కథ దూడలేస్తుంది. పదార్థాలు పసందుగా ఉన్నాయనిపించినా పరబ్రహ్మస్వరూపమైన అన్నం జీర్ణం కాదు. అయితే అర్థాకలి, కాకుంటే అజీర్తి. బలరాముడికి కృష్ణుడంటే ప్రేమ ఉంది, దేవుడన్న అనుమానము ఉంది. అయినా ఆ దేవుడికి అన్నను నేనన్న అహం కూడా ఉంది. అందుకై పాండవుల సంపదకు కారణమైన కృష్ణుడితో, కృష్ణ నిన్ను నేను సన్మానిస్తానయ్యా అంటాడు. ఆ పొగరుకి తగిన చిట్టి పొట్టి మొట్టికాయ సుభద్ర పెళ్ళప్పుడు తగిలింది. అయినా
తగ్గకపోవడంతో మరి కాస్త బలంగా కన్నకూతురి పెళ్లికి అవసరమైంది. అలాంటి అన్నదమ్ములు ఎప్పటికీ ఉండబట్టే ఇప్పటికీ భారత కథలకి గారెలంత రుచి. కృష్ణుడు ముందు బాలకృష్ణుని లీలలు ప్రదర్శించి కుటుంబ సభ్యులు పాత ఆల్బం చూస్తున్న చమత్కారం చేశారు. సాత్యకి చేసిన మయసభ చిత్ర ప్రదర్శన కూడా అలాంటిదే. ఆ సన్నివేశాలతో కథకో వేగం వచ్చింది. కాళీయమర్దనం చూపిస్తూ ద్రౌపదీ మానరక్షణకి గెంతు వేసినా అది జంప్ అనిపించదు. ఆ ఘట్టంలో రుక్మిణి చిన్ని కృష్ణుణ్ణి గుండెలకి హత్తుకోవాలన్నంత పరవశించటం రసానుభూతికి పతాకం. అలాంటిదే శ్రీకృష్ణార్జున యుద్ధంలో యతివేషంలో ఉన్న అర్జునుడి కాళ్ళు బలరాముడు అడ్వాన్స్గా కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవటం, అంతటితో ఆగకుండా కృష్ణుడి నెత్తిన కూడా చల్లటం, అర్జునుడు కృష్ణ కృష్ణ అనుకోవటం తీసినవారి గొప్పతనం, చూసేవారి అదృష్టం. వెన్నెల విహార కల్పన వెండితెర పండగే. శశిరేఖ అభిమన్యుల సరసం, రుక్మిణీ కృష్ణులు వాళ్ళని కాపాడే సందర్భం, రేవతి బలరాములు కూడా ఇంత దూరం వచ్చాం కదా మనం కూడా కాసేపు అని ముచ్చటపడటం, ఈ వయసులో అక్కగారికి అని ముక్కున వేలేసుకోబోతున్న రుక్మిణితో రసపట్టులో తర్కం కూడదని కృష్ణుడు అనటం గొప్ప చిత్రం, మహాశిల్పం. లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు ఈ కథలో ప్రత్యర్థులు. ఇద్దరూ ఎక్కడా కలవకపోవడం ఒక చిత్రం. పద్మవ్యూహంలోకి వెళ్లే శక్తి తప్ప వచ్చే నేర్పు లేదు అభిమన్యుడికి. ఈ విషయాన్ని తండ్రి కంటే మానధనుడైన లక్ష్మణ కుమారుడి దగ్గర చెప్పి కామెడీ సృష్టించారు. పద్మవ్యూహం పన్నిన వేళ పురోగమించుట తనకు తెలియను, తిరోగమించుట తమకు తెలియను అన్నారు వందిమాగధులైన శర్మ శాస్త్రి. లక్ష్మణ కుమారుడికి ఎదుర్కోలు సన్నాహంతో టైటిల్ కథ శశిరేఖ పరిణయం అను మాయాబజార్ మొదలైంది. పెళ్లి కుమారా రావయ్యా, మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా అన్నది కర్మ కొద్దీ దొరికావన్నంత కరుగ్గా వాడాడు పింగళి. ముల్లోకాలు వెతికి తెచ్చిన అని ఇంకా మోతాదు చాలనట్టు రెండో పాదంలో గాలించి తెచ్చిన అని పెళ్ళికొడుక్కి బరువు పెంచాడు. అవకాశం మేరకు భారత రామాయణ పాత్రల్ని కలిపేసి చూసేవాళ్ళకి ఓ ఐడెంటిఫికేషన్ తెచ్చి తెలుగువారి పౌరాణిక ఆస్తికత నిలబెట్టే దృశ్యం ద్వారకలో శశిని వెతుకుతున్న ఘటోత్కచుడు అశోకవనంలో సీతను వెతికిన హనుమంతుడు పడిన ఇబ్బంది గుర్తు తెచ్చుకోవడం. పాటలలో చెలువములన్నీ చిత్రరచనలే, చలనములోహో నాట్యములే, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా అనటం కావ్య భావనా తీరాలలో నిశ్శబ్ద పదవిహారమే. ఘటోత్కచుడి విందు వినోదాలలో అక్కడ ఇక్కడ అనటానికి అల్లా ఇల్లా అని అంతటితో ఆగలేదు పింగళి పాళి. ఔరౌర గారెలల్లా అయ్యారే బూరెలిల్లా అన్నప్పుడు ఓహోరే అరిసెలుల్లా అని ఎందుకు అనకూడదు అంది. ఎవరూ సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి? తెలుగువారికి శాకంబరీదేవి ప్రసాదం మాయాబజార్. నిర్మాతలు శ్రీ నాగిరెడ్డి గారు, శ్రీ చక్రపాణి గారు, దర్శకులు శ్రీ కేవీ రెడ్డి గారు, రచయిత శ్రీ పింగళి గారు, కెమెరా శ్రీ మార్క్స్ బాట్లే గారు. సినిమాలో కనిపించని పంచపాండవుల సంగతేమో కానీ ఈ ఐదుగురి మహాద్భుత సృష్టి మాయాజాలం మాయాబజార్ సినిమా గురించి ఒక సినిమా పత్రికకి నాన్న రాసిన సమీక్ష ఇది. థ్యాంక్ యూ. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ, ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ, ಒಖೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంట కంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు